చేస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రాంతంలో ప్రజలు, పెద్దవారు, చిన్నవారు, అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు ప్రతి ఒక్కరు కూడా దీవించబడాలని. అంతే తప్ప ఇంకేది కాదండి. ఇది కులము కాదు, మతము కాదు, మార్గం. గ్రామ ప్రజలరా, ఒక మార్గాన్ని దేవుడు చూపించాడు కాబట్టి ఈ రక్షణ చాలా ప్రాముఖ్యమైనదండి. ఆ దినాల్లో నోవాహు కూడా ఇలాగే ఎంతో సువార్త ప్రకటించేటప్పుడు ఎవరు కూడా వినలేదండి. ఎందుకంటే వారు అనుకున్నవారు ఇతనికి నోవాహుకి ఏ పని పాటు లేదేమో ఇలా చేసుకుంటూ ఉన్నాడు అనుకొని అనేకులు కూడా వేలం చేస్తుండేవారు. ఎందుకంటే ఆయన ఓడ తయారు చేసేటప్పుడు ఓడ ఎలా తయారు చేయాలి, వాళ్ళు ఎలా ఉండాలి, ఎక్కడ ఉండాలి, ఏంటనేది కూడా దేవుడు ఆయనకు మంచి జ్ఞానోదయం ఇచ్చి ఆ ఓడ తయారు చేసేటప్పుడు గ్రామ ప్రజలకు అందరికీ చెప్తున్నాడు, అమ్మా ఇది చాలా జలప్రయాణం వస్తుంది, చాలా భయంకర వ్యాధులు వస్తున్నాయి, ఇగో ఈ పడవలోకి రండి అంటే తాగినోళ్ళు తాగుతున్నారు, ఇల్లు కట్టుకునే వాళ్ళు కట్టుకుంటున్నారు, బైకులు కొనుక్కుంటున్నారు, అనేకమైన సంస్థలు, అనేకమైన భూములు కొనుక్కుంటున్నారు. కానీ ఈ నోవాహు కడుతున్న వాళ్ళకి ఎవరు రాలేకపోయింది. ఎందుకంటే ఆ జలప్రయం వచ్చేటప్పుడు వస్తుందని చెప్పినప్పుడు కూడా ఎవరు కూడా వినలేదండి. గ్రామ ప్రజలరా, ఈ మధ్యాహ్న కాల సమయంలో వాడంటే ఏది కాదండి. ఇదిగో ప్రభా, మీ ప్రాంతానికి దేవుడు మమ్మల్ని తీసుకొచ్చి ఉన్నాడు, ఇదే వాడ. ఈ వాడ దేవుడు ఎందుకు తీసుకొచ్చాడంటే ఈ నూతన సంవత్సరంలో ఈ ప్రాంతంలో ఉంటున్న బిడ్డలు, చంటి బిడ్డలు, పెద్దవారు అందరూ కూడా దీవించబడాలని దేవుడు అంటాడు, ఇదిగో ఇంత గొప్ప రక్షణ మీరు ఎలక్షన్ చేసిన బిడ్డలా నీవెలా తప్పించుకుంటావు అని దేవుడు వాక్యం చదివిస్తుందండి. అటు గొప్ప రక్షణ మీరు పొందుకోవాలంటే ఈ మధ్యాహ్న కాల సమయంలో గ్రామ ప్రజలరా, ఒకనప్పుడు నేను కూడా యేసు ప్రభు అంటే ఎవరో తెలియనప్పుడు మరి ఇక్కడే ఇది ఔరవ బ్రిడ్జి దగ్గర మరి ఇక్కడ కమలనీళ్ళు ఉండేటప్పుడు నేను వచ్చేటప్పుడు 80లో ఇక్కడ కొబ్బరితో ఇక్కడ ఇదే ఔరవ బ్రిడ్జి దగ్గర ఉండేవాడిని. కొబ్బరి తోట, ఆ చిలకపేట మొత్తం ఇలాగ తిరుగుతూ ఉండేవాడిని, దొంగతనాలు చేస్తూ చాలా భయంకరంగా తిరుగుతూ ఉండేవాడిని. అలాంటప్పుడు కూడా యేసుక్రీస్తు ఎవరో నాకు తెలియదు. తాగుడు, పేకాట, కాయిని, గంజాయి ప్రతి ఒక్కదాన్ని కూడా బానిసైపోయాను. నన్ను ఎవరు కూడా రక్షించలేదండి, నన్ను ఎవరు కూడా బతికించలేదు. నేను ఎప్పుడు చనిపోయినట్టు వాడిని. ఎందుకంటే పోలీస్ స్టేషన్లు, జైలు కూడా అనిపించి వచ్చాను. అప్పుడు ఆ దినాల్లో మరి అంత భయంకరంగా ఉండేవాడిని అండి. ఎందుకంటే మరి ఇదే ఈ చిలక ఇక్కడ ఈ ఔరవ బ్రిడ్జి దగ్గర చాలా భయంకరంగా తాగి రోడ్ల మీద పడి ఉన్నప్పుడు కూడా ఎవరు కూడా ప్రేమించేవారు కాదు, అందరూ తిట్టువారు, అందరూ తుమ్మేవారండి. ఈ రోజు దేవుడు ఆయన రక్షణ ఇచ్చి ఆయన కుమారుడిగా నన్ను ఎంతగానో ప్రేమించాడు కాబట్టి ఈ దినాన్ని 2024లో ఈ ప్రాంతానికి దేవుడు నన్ను తీసుకొచ్చున్నాడు. ఎందుకంటే ప్రజలరా, మీ కుటుంబంలో ఎవరైనా అటువంటి వారు ఉంటే మరి ఎక్కడున్నప్పుడు కూడా దేవుడు ఒక్కసారి తెలుసుకోండి, దేవుడు ఒక్కసారి అడగండి, ప్రభా నా భర్త తాగుతున్నాడు, నైనా తండ్రి ఆయన మార్చు ప్రభా, నా బిడ్డలు సరిగా ఉండట్లేదు ప్రభా, వాళ్ళు మార్చు ప్రభా అని కుటుంబంలో సమాధానం లేదా, నమ్మదలేదా, అటువంటి వాటిని దేవుడు పిలుస్తున్నాడు. ఎందుకంటే దేవుడురా, ఇది కులము కాదు, మతము కాదండి, ఇది ఒక మార్గం. ఇది మార్గమే దేవుడు అన్నాడు తప్ప కులాన్ని మార్చమను, మతాన్ని మార్చమనే కాదండి. ఎందుకంటే ఇక్కడ రెండు వారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రక్షణ ఉందండి. ఎందుకంటే ఆ రక్షణ చాలా ప్రాముఖ్యమైనదండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క సాక్ష్యం ఉంది. ఆ సాక్ష్యం ఏంటంటే కాళ్ళు మరి అంటే క్యాన్సర్ వ్యాధి ఉన్నట్టు వారు, మరి అలాగే గుండె జబ్బుతున్నట్టు వారు, మరి అలాగే మరి అనేకైన శ్రమలు, అనేకైన బాధల్లో ఉన్నట్టు వారు ఉన్నారు. ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క సాక్ష్యం అండి. ఎందుకంటే మరి సగం మంది అనుకుంటారు అన్నమాట, వీరికి ఎవరో డబ్బులు ఇస్తున్నారు కదా, ఇలా ఊరి మీద తిరుగుతుంటారు అని కొంతమంది అనుకుంటారు. కాదండి, నన్ను మార్చిన దేవుడు మిమ్మల్ని కూడా మారుస్తారండి. ఆ రక్షణ మనకి చాలా ప్రాముఖ్యమైనది కాబట్టి గ్రామ ప్రజలుగా ఇది అనుకూలమైన సమయము. ఆ రక్షణ విలువ చాలా ప్రాముఖ్యమైనదండి. మనం ఎన్ని కోట్ల రూపాయలు ఇటు కొనుక్కున్నా అది దొరకదండి. కుటుంబంలో శాంతి, సమాధానం, ఐక్యతను ప్రేమనిచ్చిన దేవుడు ఆయన చూస్తున్న దేవుడు అండి. ఆ దేవుడు నీ కొరకు, నా కొరకు ఆ సెలువులో ప్రాణం పెట్టాడండి. ఈ చేతితో చేసిన పాపాలు, అనేక పాపాలు చేస్తుండేవాడిని. ఆ చేతులకి ఆయనకి మేకులు కొట్టారు. ఈ కాలుకి వెళ్ళలేని గృహాలకు వెళ్ళేవాడిని, చెడుపడి గృహాలకు వెళ్ళేవాడిని, చెడు వ్యాసనాలు చేస్తుండేవాడిని. ఆయన కాలుకి మేకులు కొట్టారు. ఆయన తల బురాగా ముళ్ళికెరటి పెట్టారండి. ఎందుకంటే మనం చేసిన
చెడు తలంపులు, చెడు ఆలోచనలు, చెడు చూపులు తోరిగా ఆయన తలకి ముళ్ళకి ఎటో పెట్టారండి. గ్రామ ప్రజలరా, నీ కొరకు నా కొరకు ఆ సెలువులో ప్రాణం పెట్టాడండి ఆయన. అటువంటి దేవుడు మనం తెలుసుకోవాలని ఈ మధ్యాహ్న సమయంలో మీరు ఎక్కడున్నప్పుడు కూడా ఈ మాటలు వింటే ఒక్కసారి దేవుడు ప్రభా నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకొని మరి మీరు అడిగితే దేవుడు మీ ఇంటికి వస్తాడు. ఇగో మా మధ్యలో సాగుకున్నారు, మీరు పిలిస్తే మీ ఇంటికి వస్తారు, మీ బిడ్డల కొరకు మీ కొరకు కూడా ప్రార్థన చేస్తారు. ఈ కొత్త మాటలు దేవుడు దీవించను గాక. మన మధ్యలో మన మోషే గారు ప్రార్థన చేస్తారు. తండ్రి పరిశుద్ధ గొప్ప దేవుడ మహేశ్వర నీకే వందనములు స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవ ఇగో దేవ తండ్రి బ్రదర్ చెప్పినట్టుగా దేవ తండ్రి నాయన ప్రభా ఇటువంటి నాయన ప్రభా చెడుతలు విడిచిపెట్టాలన్నా, పాపాన్ని విడిచిపెట్టాలని దేవ తండ్రి నాయన ప్రభా ఈ సన్నిధికి వస్తే మిమ్మల్ని తెలుసుకుంటే కానీ దేవ తండ్రి ప్రభా ఇటువంటి చెడుతని విడుదల కలిగి తీసుకోలేని దేవ తండ్రి నాయన ప్రభా మాకు మేము పోగొట్టుకోవడం దేవ తండ్రి నాయన ప్రభా. అదేవిధంగా దేవతని ప్రాంతం అంతా దేవతనే ప్రభా ఎవరైతే పాపం ఉన్నారో, ఎవరైతే చెడుతనంలో దేవతని నేను ప్రభా మిమ్మల్ని తెలుసుకున్నది విడిపిస్తాను. మీ పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.